అటవీ వన పార్క్ లో ఉన్నాం. ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందంటే చెప్పలేం. చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ గా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి పాఠశాల నుంచి ఈ చివరి రోజుల్లో చాలా మంది అక్కడ వచ్చి ఇక్కడ ఆనందంగా గడిపి వెళ్తూ ఉంటారు. అదే క్రమంలో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఒకసారి చూడండి, పిల్లల యొక్క సంతోషాలకు అవధులు లేకున్నాయి. చాలా బాగుంది ఇక్కడ. ఇది నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గండి రామన్న వన పార్క్ అని చెప్పేసి దీన్ని చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడికి ప్రతి ఏటా జనాలు వస్తూ ఉంటారు. స్కూళ్ళ నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కూడా ఈ పార్క్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా చాలా మంచి చెట్లు, ఎందుకంటే ఇది అటవీ ప్రాంతం కాబట్టి అటవీ శాఖ వారు ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం అని జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పార్క్ కి జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆనంద సమయాన్ని అయితే గడిపి వెళ్తూ ఉంటారు. ఈ యొక్క పార్క్ లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో ఇక్కడ బోర్డు అయితే రాసి ఉంది. మియావాకీ ప్లాంటేషన్, ఆక్యుపంక్చర్ వాకింగ్, కానాపి వాకింగ్ ప్లస్, రెండవ పగోడా, వాచ్ టవర్, చెక్ డ్యామ్, నవగ్రహ వనము, మినీ బ్యాంబ్ సెటం, లాన్ ఏరియా, సావనీర్ షాప్, చిల్డ్రన్ ప్లే ఏరియా, జిమ్ లాంటివి ఇవైతే ఇక్కడ ఈ పార్క్ లో స్పెషలైజేషన్. కాబట్టి జనాలు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. స్పెషల్ గా ఏంటంటే ఇది సమ్మర్ కావడంతో వీడికెళ్ళి ఎండలు ఎక్కువగా కొడతాయి కాబట్టి చాలా మంది ఇక్కడికైతే వచ్చి చాలా ఆహ్లాదకరంగా ప్లేయింగ్ గేమ్స్ కానీ ఇంకా ఏవైనా కానీ ఇక్కడ కాసేపు సమయాన్ని అయితే గడిపి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాదాపుగా ఇది 162 మీటర్స్ వరకు పొడవైతే ఉంటుంది. దీనిపైన ఇలా ఎక్కి సంతోషంగా ఆనందంగా ఇలా తిరుగుతూ ఉంటారు. జస్ట్ వాకింగ్ అనేది జరుగుతుంది. వాకింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనిపైన వాకింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం రండి. ఇది పచ్చని గడ్డితో ఉన్నటువంటి ఆట స్థలము. ఇక్కడ చల్లగా వాటర్ వేసేసి అందరు పిల్లలు కూడా ఏ విధంగా ఆడుకుంటున్నారు ఒక్కసారి చూడండి. చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఇది. ఈ రోజే కాకుండా ప్రతిరోజు ఇక్కడికి ఈ విధంగా టూర్స్ పిల్లలు స్కూళ్ళ నుంచి వస్తూ ఉంటారు, గేమ్లు ఆడుకుంటూ ఉంటారు. ఆనందంగా సాయంత్రం వరకు గడిపేసి ఇక్కడ నుంచి వెళ్తా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చెప్తా ఉన్నారు. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. ఇలాంటి వాతావరణము మనకు మరి ఇంకెక్కడ కూడా దొరకదు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలతో వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారిని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఇది పార్క్ లో ఉన్నటువంటి స్పెషల్ సఫారీ. దీని ద్వారా ఇక్కడ ఉన్న పార్క్ ఏదైతే ఉందో 5 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఈ సఫారీలో స్పెషల్గా కూర్చొని సవారీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి స్పెషల్ టికెట్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ పార్క్ ఎంట్రీ కావాలంటే ఈ పార్క్ పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఉంటుంది. చిన్న వాళ్ళకి అంటే 10 years బిలో ఉన్న వాళ్ళకి 10 రూపీస్ అనేది అయితే ఉంటుంది. ఈ పార్క్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాకింగ్ సమయం అయితే ఉంటుంది. ఆ తర్వాత విజిటర్స్ కి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ పార్క్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి విజిటర్స్ అయితే వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుండి కూడా వచ్చారట. మరి అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఈ పార్క్ అయితే వీక్షించడం అనేది జరుగుతుంది.